ప్రత్యేక హోదా విభజన హామీల సాధనపై ఏపీ ప్రభుత్వం ఈ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాడే అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఒక్కో పార్టీ ఒక్కో సంఘం నుంచి 2 ప్రతినిధులు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి వైసీపీ, బీజేపీ, జనసేనలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. నో కాన్ఫిడెన్స్ మోషన్ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని సంఘాలు పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన సంఘాలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వారికి ఆహ్వానాలు పంపారు. వెలగపూడి సచివాలయంలో 1వ బ్లాక్లో జరిగే సమావేశానికి ఒక్కో సంఘం నుంచి 2 రావాలని కోరారు. అఖిలపక్ష సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వెళ్తున్నారు. సిపిఎం తరపున రాష్ట్ర కార్యదర్శి మధు, వై వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్, లోక్సత్తా పార్టీ తరపున బాబ్జీ, బాలసుబ్రహ్మణ్యంలు హాజరవుతున్నారు. అఖిలపక్ష భేటీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడింది. బాబు చేసే కుట్రలో భాగస్వాములు కాదలుచుకున్న కారణంగా అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలుపుతూ ఓ లేఖను విడుదల చేసింది. ఈ సమావేశంతో ఉపయోగం ఉండదనే భావనతో జనసేన పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. హోదాపై చిత్తశుద్ధి, స్పష్టత లేని చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించడం వల్ల లాభం లేదని తెలిపింది. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడిన టీడీపీపై ప్రజల్లో విశ్వాసం లేనందువల్ల సమావేశానికి హాజరు కారాదని భావిస్తున్నట్లుగా సమాచారం. బీజేపీ ద్రోహం చేసిందని ఆరోపిస్తున్న సమావేశానికి ఎలా వెళ్తామంటూ ఆ పార్టీ నేతలు కూడా బాబు అఖిలపక్ష పార్టీ భేటీకి డుమా కొట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వెళ్లకపోతే తప్పుడు సందేశాలు వెళతాయనేది కొందరు నేతల అభిప్రాయం. ఈ సమావేశానికి హాజరు విషయంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నట్లుగా తెలిసిందే. ఈ అఖిలపక్ష